ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలో కొత్త వెపన్స్ వచ్చి చేరుతున్నాయి. ఇటీవల అమెరికా, భారత్లు కలిసి నిర్వహించిన యుద్ధ అభ్యాస్ విన్యాసాల తర్వాత ఇండియా తాజాగా తన కొత్త వెపన్ వ్యవస్థలను పరీక్షిస్తోంది. స్వదేశంలో తయారైన ఈ సరికొత్త ఆయుధాలు యుద్ధ భూమిలో శత్రువులకు ముచ్చెమటలు పట్టించబోతున్నాయి. తాజాగా ఇండియా చేపట్టిన ఈ భారీ స్థాయి ఆయుధ పరీక్షలకు అర్థమేంటి? ఈ చర్య పాకిస్తాన్ను కలవరపెడుతోందా? హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశాలన్నీ అప్రమత్తంగానే ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య విభజన దాదాపు స్పష్టం కాగా ఎవరు పరిధి దాటినా మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సంకేతాలున్నాయి. శాంతి ఒప్పందాలు ఎన్నున్నా రెచ్చగొట్టే చర్యలతో అగ్రదేశాలన్నీ ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాయి. దౌత్య రూపంలోనే కాక ఆర్మీ విన్యాసాలతో తమ సామర్థ్యాల్ని ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. అభివృద్ధి చెందిన దేశాలకు సమానంగా ఇండియన్ ఆర్మీ బలాన్ని పుంజుకుంటోంది. సొంత టెక్నాలజీతో సరికొత్త ఆయుధాల్ని, యుద్ధ వ్యవస్థల్ని రూపొందిస్తోంది. దేశీయ సంస్థలు అభివృద్ధి చేసిన యుద్ధ సామగ్రితో తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే భారత సైన్యం రాజస్థాన్లో త్రిశక్తి ప్రహార్ పేరుతో భారీ ఎత్తున పోరాట విన్యాసాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కొత్త తరం ఆయుధాలు, టెక్నాలజీల్ని పరీక్షిస్తోంది. లాంగ్ రేంజ్ ఫైర్ పవర్లో కొత్త అంశాల్ని ధృవీకరించడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాల్ని అమలు చేయడమే లక్ష్యంగా ఈ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విన్యాసాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీకి చెందిన 30,000 మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, హోవిట్జర్లు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, ఇతర విమానాలు పాల్గొంటున్నట్టు భారత్ ఆర్మీ తెలిపింది. ఇక 21 కార్ప్స్కు చెందిన ఈ త్రిశక్తి ప్రహార్ ఎక్సర్సైజ్ కోసం రాజస్థాన్లోని వెస్ట్రన్ ఫ్రంట్లో సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్టు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్లో యుద్ధమే భారతదేశాన్ని మరింత స్వీయ చోదక తుపాకుల్ని పొందడానికి ప్రేరేపించింది. ఉక్రెయిన్పై రష్యా దాడికి సంబంధించి అధికారులు ఇండియన్ ఆర్మీ సామర్థ్యంపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఆ తర్వాత భారత్ తన ఆయుధాగారానికి మరింత స్వీయ చోదక లాంగ్ రేంజ్ ఫిరంగుల్ని జోడించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా భారతీయ కంపెనీల నుంచి అధునాతన ఫీచర్స్తో ఉన్న నెక్స్ట్ జనరేషన్ ఆర్టిలరీ గన్స్ని కొనుగోలు చేయాలని భారత సైన్యం చూస్తోంది. వీటి కోసం దాదాపు 6,000 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ప్రతిపాదిత నెక్స్ట్ జెన్ టోన్డ్ గన్ సిస్టమ్ టీజీఎస్ ముందున్న తుపాకుల వ్యవస్థ కంటే ఎక్కువ ఫీచర్స్తో బహుముఖ ప్రజ్ఞ గలవి. అలాగే బరువు పరంగానూ ఇవి మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి పలు యుద్ధ సామగ్రిని ఇప్పుడు భారత్ ఆర్మీ పరీక్ష చేయనుంది. ఈ 2 సైడ్ ఎక్సర్సైజ్ చివరి దశ నవంబర్ మధ్యలో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా ఈ విన్యాసాల్లో 30,000 మంది సైనికులతో పాటు T-90S, అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకులు, హోవిట్జర్లు, చాపర్లు విస్తృత శ్రేణిలో పాల్గొంటున్నాయి. ఫైటర్ జెట్లు, అపాచీ అటాక్, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు, ఇండియన్ నేవీకి చెందిన ఇతర విమానాలు కూడా అక్కడ ఉంటాయని ఆర్మీ తెలిపింది. ఇక ఈ పరీక్షల్లో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ల్యాండ్ సమీకృత సైనిక ఆపరేషన్స్, సైన్యాన్ని వేగంగా సమీకరించడం, డీప్ స్ట్రైక్ అఫెన్సివ్ సామర్థ్యాలతో పాటు ఐఎస్ఆర్ ఇంటెలిజెన్స్, నిఘా, పర్యవేక్షణ, అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాల సహకారంతో లాంగ్ రేంజ్ వెక్టర్స్, ఖచ్చితత్వంతో హై వాల్యూమ్ దాడులు నిర్వహించడం ఈ యుద్ధ విన్యాసాల సమయంలో పరీక్షిస్తున్నారు. ఇందులో మెరుగైన సైనిక మొబిలిటీ, సమర్థవంతమైన షూట్ అండ్ స్కూట్ సామర్థ్యాలు పరీక్షిస్తారు. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న మరొక కీలకమైన సైనిక సంరక్షణ పాఠం కాగా దీనిపై ఫోకస్ చేస్తున్నారు. అలాగే సాయుధ సమూహ డ్రోన్లు, లాటరింగ్ మందుగుండు సామగ్రి, కామికేజ్ డ్రోన్లు కూడా ఈ ఎక్సర్సైజ్లో ఉన్నాయి. తూర్పు లడఖ్లో చైనాతో కొనసాగుతున్న సైనిక ఘర్షణలు 4వ సంవత్సరంలోకి వచ్చాయి. చైనాను చూసుకుని పాకిస్తాన్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తోంది. చైనా సామగ్రితో ఇండియాను ఢీకొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలు భారత్ని మరింత అప్రమత్తం చేస్తున్నాయి. అందుకే యుఏవీలు, డ్రోన్ల వంటి మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ల నుండి ఖచ్చితమైన మార్గనిర్దేశం చేసే సాంకేతికతలతో సహా భారీ అత్యవసర ఆయుధాల కొనుగోళ్లకు భారత సైన్యం సిద్ధపడింది. కౌంటర్ డ్రోన్, కమ్యూనికేషన్, ఆటోమేటిక్ స్పెక్ట్రమ్ మానిటరింగ్ సిస్టమ్లకు, క్షిపణులు, లోయిటర్ ఆయుధాల వంటివి ఇప్పుడు మరింత పటిష్టంగా రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఆర్మీ గుర్తించింది. ఇందులో భాగంగా దేశీయ కంపెనీలను ఆశ్రయించారు. తొలి 3 ఎమర్జెన్సీ కొనుగోళ్ల విడతల్లో 6,600 కోట్ల రూపాయల విలువైన 68 ఒప్పందాలు జరిగాయి. ఇక 4వ విడతలో 7,600 కోట్ల రూపాయల విలువైన మరో 49 స్కీములు కుదిరాయి. అంతేకాకుండా దాదాపు 7,000 కోట్ల విలువైన
34 ఇతర స్కీములు చివరి దశలో ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి గమనించిన అన్ని కీలక పాఠాల నేపథ్యంలోనే భారత్ ఆర్మీ ఈ అడుగు వేసింది. మిలిటరీ స్థిరత్వం కోసం స్థిరమైన సప్లై చైన్తో రక్షణ ఉత్పత్తి, సాంకేతికతలు, పరిశోధన, అభివృద్ధిలో స్వీయ విశ్వాసం ఆర్మీకి ఆవశ్యకమైంది. అంతేకాకుండా ఈ యుద్ధం దీర్ఘకాలిక మల్టీ డొమైన్ యుద్ధాలకు కూడా సిద్ధం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముందు దేశాల మధ్య విభేదాలు చిన్నవిగా, తీవ్రంగా, వేగంగా ఉంటాయని చాలామంది భావించారు. అయితే అది ఇప్పుడు మరో రూపంలో కనిపిస్తోంది. దీర్ఘకాలంగా కొనసాగే ఇలాంటి యుద్ధంలో స్థిరత్వం, ఆయుధాల ఉత్పత్తి, సరఫరా చాలా ముఖ్య పాత్రను పోషించనున్నాయి. అందులోనూ 3488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెరిగిన ఉద్రిక్తతలు భారత సైన్యం చూసింది. ఇందులో 14 ఆర్మీ కార్ప్స్ ఉండగా ఒక్కొక్క కార్పులో 40,000 నుంచి 70,000 మంది సైనికులున్నారు. దీంతో చైనాను నియంత్రించడానికి సరిహద్దుకు పెద్ద సంఖ్యలో అదనపు బలగాలు, మందుగుండు సామగ్రిని తిరిగి సమతుల్యం చేయగలిగింది. ఈ అనుభవంతోనే భారత్ ఆర్మీ దీర్ఘకాల యుద్ధాలను ఎదుర్కోవడానికి సరిపోయే అన్ని వనరుల్ని సమకూర్చుకుంటోంది.